వెల్కమ్ టు ఐ న్యూస్. మనిషిలా కనిపించే రోబోట్. చైనాలో ఒక కొత్త రకం రోబోట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. దాని పేరు మోయా. షాంఘాయ్లోని డ్రాయిడప్ సంస్థ హ్యూమనాయిడ్ రోబోట్ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా బయోమెట్రిక్ ఎంబాడీడ్ ఇంటెలిజెంట్ రోబోట్గా ప్రపంచంలోనే మొదటి దానిని కంపెనీ చెబుతోంది. మోయాను చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ రోబోట్ మనిషిలా నవ్వుతుంది, నడుస్తుంది, తల ఊపుతుంది, కళ్ళలోకి చూసి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. దాని శరీరం వైఖరి కూడా దాదాపు మనిషిని పోలి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో రోబోట్లు మన రోజువారీ జీవితంలో భాగమవుతాయి అనే చర్చ సోషల్ మీడియాలోనే జోరుగా సాగుతుంది. మోయా ప్రత్యేకతలు ఏమిటి? సుమారు 5 అడుగుల 5 అంగుళాలు 32 కిలోల బరువు ఉన్న ఈ రోబోట్ పెద్ద మనిషిని పోలి ఉండేలా రూపొందించింది. ఇది అప్గ్రేడ్ చేసిన వాకర్ 3 చాసిస్ మీద నిర్మించబడింది. ఈ రోబోట్లో ఉపయోగించిన లైట్ వెయిట్ లాటిస్ మసిల్స్ కారణంగా కదలికలు చాలా సహజంగా కనిపిస్తాయి. అంతేకాదు దాని రూపాన్ని అవసరానికి అనుకూలంగా మార్చుకునే మాడ్యువల్ కస్టమైజేషన్ సదుపాయం కూడా ఉంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోయా తన శరీర ఉష్ణోగ్రతను 32 నుంచి 36 డిగ్రీలకు సెల్సియస్ మధ్య ఉంచగలదు. అలాగే మనుషుల ముఖంలో కనిపించే చిన్ని భావాలను కూడా అనుకరించే మైక్రో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది. దీంతో మాట్లాడేటప్పుడు అదే నిజంగా జీవించి ఉన్నట్లే అనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన రోబోలో ఏమో కానీ మోయా మాత్రం మరింత సహజంగా జీవంతో నడిచినట్టు కనిపించడం చాలా ఇతర రోబోట్ల కంటే ఒక అడుగు ముందంజలో ఉంది. అయితే ఒక పెద్ద ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. రాబోయే రోజుల్లో మనుషులు రోబోట్లు కలిసి పనిచేసే ప్రపంచం వస్తుందా, లేక మన జీవితాల్లో రోబోట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయా? టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో మోయా వంటి ఆవిష్కరణలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముందుగానే చూపిస్తున్నాయి.